హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే బీన్స్ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా నచ్చేసిద్దండి. నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా బీన్స్ మసాలా కర్రీ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్కి ఏమాత్రం టేస్ట్ తీసుకోదండి. ఓకే, దీన్ని మనం ముందుగా క్లీన్గా వాష్ చేసుకుందామండి. ఆఫ్టర్ వాటర్లో క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. బీన్స్ని మనం ఈ టైప్ పీసెస్గా చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వీటిని ఇప్పుడు 50% అనేది మనం బాయిల్ చేసుకుందామండి. 50% నేను కుక్కర్లో 50% వీటిని బాయిల్ చేస్తాను. బాయిల్ అయ్యే లోపల మన కర్రీకి కావాల్సిన చేద్దాం. 1 ఆనియన్, 2 టమాటోస్, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పోపు దినుసులండి. మన బీన్స్ అనేవి బాయిల్డ్ అయిపోయాయండి. ఇప్పుడు మనం పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేద్దామండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం పోపు దినుసులు అనేది యాడ్ చేసుకుందాం. మన పోపు అనేది ఏగుతుంది చూడండి. దీంట్లో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అనేది దాంట్లో ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, ఆనియన్స్ అనేది వేగిన తర్వాత మనం ఇప్పుడు టమాటోస్ అనేది యాడ్ చేస్తున్నాము. టమాటోస్ యాడ్ చేసినాక 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసి పసుపు, ఉప్పు అన్న తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా 1.5 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకుందామండి. టమాటోస్ ఎర్రగడ్డలు ఫుల్గా బాయిల్ అయినాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. చూడండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. ఇది నేను ఎప్పటికప్పుడు చేస్తాను. ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఎంచుకుందాం. చూడండి, టమాటో ఆనియన్స్ అనేవి బాగా వేగాయి కదా. ఆయిల్ సపరేట్ కూడా అయింది, బాగా వేగి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ 1 కప్ బీన్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకుందామండి. కప్పు బీన్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక దీంట్లోనే మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది కూడా యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకున్నాం కదా, మీ స్పైసీకి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెడదామండి. దీన్ని డ్రైగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకుందాం. అప్పుడు మనం దీంట్లో తెల్లగడ్డ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, మన పౌడర్ అనేది రెడీ అయింది. చూడండి, మన మసాలా రెడీ అయ్యేలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీలోకి రావాలండి. ఎక్కువ వాటర్ అనేది పోసుకోకుండా కొంచెం వాటర్ పోసుకోవాలి. అప్పుడు మనకి ఇలా గ్రేవీగా వస్తుంది. దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా అనేది వేసేద్దామండి. మసాలా వేసుకున్నాక బాగా కలుపుకుందాం. చూడండి, కర్రీ అనేది చూసేదానికి ఎంత బాగుందో, ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చి చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఓకే, 1 మినిట్ వెయిట్ చేద్దాం. 1 మినిట్ మసాలా పచ్చి వాసన 1 మినిట్. ఓకే అండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ బీన్స్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. సాటర్డే తినలేని వాళ్ళు ఇలాంటి కర్రీస్ చేసుకొని తింటే నాన్ వెజ్ తినలేనన్నా క్రేవింగ్స్ అన్నీ చాలా తగ్గిపోతాయండి. ఇది ఇంత నాన్ వెజ్తో పోటీ చేస్తుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాం రండి. చూడండి, కర్రీ రెడీ అయింది.
మన వేడి వేడి రైస్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాం రండి. చూడండి ఎంత ఎమ్మీగా, ఎంత క్రీమీ టెక్స్చర్గా వచ్చిందో, ఎంత గ్రేవీగా వచ్చిందో కర్రీ అనేది. మీరు కూడా కంపల్సరీగా కర్రీ అనేది ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇది కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.